This is Dr. Pooja Priyanka working at Cell Health. ఎవరైతే మోకాల నొప్పులు ఇంకా జాయింట్ పెయిన్స్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. జనరల్ గా 40 ఇయర్స్ పైబడిన వాళ్ళలో మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ అనేది సహజంగా వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ గా కన్సిడర్ చేస్తాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడే ఒక బెస్ట్ సప్లిమెంట్ గురించి నేను ఇవాళ మీతో చెప్తా. అదే కార్టిసెల్. సో కార్టిసెల్ అంటే ఏంటి, అది మోకాల నొప్పులు తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుంది అని మాట్లాడే ముందు అసలు ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ అంటే ఏంటో బ్రీఫ్ గా నేను మీతో చెప్తాను. ఆస్టియోఆర్థరైటిస్ అనేది జనరల్ గా మనకి బోన్ టు బోన్ మధ్యలో ఒక సాఫ్ట్ కుషనింగ్ పార్ట్ అనేది ఉంటుంది. దాన్నే మనం కార్టిలేజ్ అంటాం. సో ఏజ్ పెరిగే కొద్దీ అండ్ మన లైఫ్ స్టైల్ వల్ల ఆ కార్టిలేజ్ అనేది డీజనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది వీక్ అయ్యే కొద్దీ బోన్ టు బోన్ అనేది గ్యాప్ తగ్గిపోయి ఆ ఫ్రిక్షన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఆ జాయింట్ లో పెయిన్, స్వెల్లింగ్, ఇంకా స్టిఫ్నెస్ అనేది, మొబిలిటీ రెస్ట్రిక్ట్ అయిపోవడం, ఫ్లెక్సిబిలిటీ అనేది లేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ కార్టిసెల్ అనే సప్లిమెంట్ ఎలా ఉపయోగపడుతుందో ఇవాళ మాట్లాడుకుందాం. కార్టిసెల్ లో మెయిన్ గా గ్లూకోజమైన్ సల్ఫేట్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది కార్టిలేజ్ కి బిల్డింగ్ బ్లాక్ అని చెప్పొచ్చు. ఇది కార్టిలేజ్ డీజనరేట్ అయ్యే ప్రాసెస్ ని స్లో డౌన్ చేసి కార్టిలేజ్ రిపేర్ కి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే జాయింట్ లో మొబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ గ్లూకోజమైన్ సల్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది. దాంతో పాటు డయాసెరిన్, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది. జాయింట్ లో మనకి క్రానిక్ గా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఈ డయాసెరిన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మిథైల్ సల్ఫోనిల్ మీథేన్. ఇదేంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వైటమిన్ B12. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న కండిషన్స్ లో నర్వ్ కంప్రెషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల కలిగే నమ్నెస్ కానీ టింగ్లింగ్ సెన్సేషన్ ని కానీ తగ్గించడానికి ఈ వైటమిన్ B12 అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే దీంట్లో గూగుల్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇదేంటంటే మనం వాడే కెమికల్ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ కార్టిసెల్ అనే సప్లిమెంట్ ఓవరాల్ గా ఎలా హెల్ప్ చేస్తుంది అంటే అది జాయింట్ లో స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది, పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ది మెయిన్ థింగ్, కార్టిలేజ్ డీజనరేషన్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేసి కార్టిలేజ్ రిపేర్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే తీవ్రమైన మోకాల నొప్పులతో జాయింట్ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారో ఈ కార్టిసెల్ అనే సప్లిమెంట్ మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఎవరైతే తీవ్రమైన మోకాల నొప్పులు ఇంకా నడుము నొప్పి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో ఒకసారి సెల్ హెల్త్ క్లినిక్ ని విజిట్ చేయండి.